ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనం అంతా కలిసి దేవుని ప్రార్థించుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ ఆగస్టు మాసంలో ఈ దినము మరి మొదటి శనివారము, అలాగే రేపు ఉదయకాలమున మొదటి పునరుత్థాన దినం. మరి జూలై మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాచి రక్షించి కాపాడి మనల్ని క్షేమంగా ఆగస్టు మాసంలోనికి తీసుకొచ్చారు. ఈ దినము మరి 2వ తేదీ, ఆల్మోస్ట్ అంటే అప్పుడే 2వ రోజు కూడా అయిపోవస్తుంది కదా. ఇంత గొప్పగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఈ దినం దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 91వ కీర్తన 11, 12 వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. కీర్తనలో మరి ఈ 91వ కీర్తనలో దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన ఈ వాగ్దానములలో ఇది కూడా ఒకటి. ఎంత గొప్ప అద్భుతం చూడండి. ఇక్కడ ప్రభువు మనకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నీ మార్గములన్నిటిలో, అంటే మనకి ఎన్ని మార్గములు ఉన్నాయి, మనం ఎన్ని మార్గంలో నడుస్తూ ఉంటాము, ఎన్ని విధాలుగా మన జీవితంలో జీవిస్తూ ఉంటాము. మనం అనేక చోట్లకు వెళ్తూ ఉంటాము, అనేక ప్రదేశాలకు వెళ్తూ ఉంటాము, అనేక పరిస్థితులలో వెళ్తూ ఉంటాము. అదేవిధంగా మార్గములంటే మన ఉద్యోగ జీవితం ఒక మార్గము, మన కుటుంబ జీవితం ఒక మార్గము, మన యొక్క ఇతర అన్ని ఏ మార్గమైనా సరే అనేక మార్గాలు ఉంటాయి. అయితే ఆ మార్గములన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడడానికి, మనకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. అవును, దేవదూతలు దేవదూతల పైన దేవునికి ఎంతో అధికారం ఉన్నది. కనుకనే దేవుడు మనకు దూతలను ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవదూతలు ఉంటారు, తోడుగా ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు, మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. కాపాడే దేవదూతలు మనకున్నారు. గార్డియన్ ఏంజల్స్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ విధమైనటువంటి దూతలు మనకున్నారు. ఆ దూతలు మరి దూతల గురించి ప్రభు అపొస్తలుడైన పౌలు గారు మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి దూతలకు ఎంతో శక్తి ఉన్నది కదా. వారు ఎంత మరి ఏంజలిక్ ఫిగర్స్, అసలు వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి శక్తిమంతులు అంటే, ఒక్క దూత చాలు కొన్ని లక్షల మందిని నాశనం చేయడానికి. కానీ ఆ దూతలంతా కూడా దేవుని చేతిలో ఉంటారు. అంతేకాదు మనకు అంటే విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక దేవదూత అలా తోడుగా ఉంటారు అంటే ఎంత అద్భుతమైన సంగతి. ఇది మనం ఎంత గర్వించదగినటువంటి విషయం. అంతేకాదు మనం ఎంత సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే మనము చాలాసార్లు కొన్ని పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాము. ఈ మార్గంలో వెళ్తే మనకు ఏమవుతుందో, ఇలా వెళ్తే ఏమవుతుందో అని ఒక విధమైన అనుమానాలు ఉంటాయి. అయితే దేవుడు చూపించిన తర్వాత ఆ మార్గం ఏదైనా సరే దేవుడు ముందుగానే మన కొరకు దేవదూతలకు ఆజ్ఞాపించి ఉంటాడు. మరి మరి హెబ్రీయులకు రాసిన పత్రికలు ఆయన చెప్తున్నాడు, ఈ దూతలు ఎవ్వరిని కూడా ఆయన తనకు ప్రియమైన వారుగా లాగా, అంటే తన కుమారుని కంటే మాత్రం వాళ్ళని ఎక్కువగా మాత్రం ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకు ఆయన చెప్తున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నా కుడిపార్శ్వంలో కూర్చుండమని ఏ దూతతోనైనా, దూతలలో ఎవరిని గురించైనా ఎప్పుడైనా చెప్పరా అంటే, దూతలందరూ ఉన్నారు, వారంతా కూడా దేవుని చేతనే సృష్టించబడ్డారు. కాబట్టి వారు దేవుని కంటే ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు కంటే కూడా వారు తక్కువే. అయితే వారందరూ కూడా రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని ఇక్కడ ఎంతో క్లియర్గా హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది. ఈ విధమైనటువంటి అష్యూరెన్స్ ఎవరికి ఉన్నది? మనకు విశ్వాసమైనటువంటి మనకు ఇంత గొప్ప అష్యూరెన్స్ దేవుడు ఇచ్చాడు. మనకు ఒక నిశ్చయత, మనకు ఒక వాగ్దానము, మరి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క మరి ప్రతి మార్గంలో కూడా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసేందుకు దూతలకు ఆజ్ఞాపించే ఆ దూతలు మనల్ని ఏం చేస్తారంటే మనం వెళ్తూ ఉంటే మన పాదముకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. ఎంత గొప్ప అద్భుతం కదా. మన పాదాలకు రాయి కూడా తగలడం ఆయనకి ఇష్టం లేదు.
అందుకే వారు ఎంతో జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం నడిచే మార్గంలో వాళ్ళు మన ముందు వెనక ఉండి మనల్ని మరి కాపాడుతూ ఉంటారు. అలాంటి గొప్ప దేవదూతల ప్రొటెక్షన్ మనకున్నది. అది ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప మరి దేవుని యొక్క ప్రొవిజన్ మనం పొందుకున్నందుకు మనం ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించాలి. అద్భుత రీతిగా ఆయన మనల్ని కాపాడుతాడు. అయితే ఈ వాక్యంనే ఎత్తి సాతాను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి శోధిస్తూ ఉన్నాడు. నీ దూకు, నీ పాదములకు రాయి తగలకుండా వారిని దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా, వాళ్ళు ఎత్తుకుంటారు నిన్ను అని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుడు ప్రభువు ఆ మాటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మన దేవుడైన యెహోవాను, మన దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము శోధించకూడదు అని ఆయన చెప్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి శోధించకూడదు. చూస్తావా, ఇదిగో మా దేవుడు ఇలా చేస్తాడు, నన్ను ఇలాగ కాపాడుతాడని మనము ఒక విధమైన ఛాలెంజ్లు విసిరి మనుషుల ఎదుట ఇట్లాంటివి చేయకూడదు. అలా చేయడం అనేది తప్పు. మరి దేవుడైతే నిన్ను నన్ను కాపాడడానికి విశ్వాసంగా ఉన్నటువంటి వారు రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత మనకు పరిచారకులుగా దేవదూతలను ఇచ్చాడు. ఆ దేవదూతలు మనల్ని నిత్యము కాపాడుతున్నారు. కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించాలి. అయితే మనం వెళ్ళే మార్గాలు ఎలా ఉండాలి? దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గములుగా ఉండాలి. ఆ మార్గములలో ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా మనకు కాపుదలగా ఉండడానికి ఆయన దేవదూతలను ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి మనము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి మనము ఈ రాత్రి ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ పడుకుందాం. ముందుగా మనము విజ్ఞాపన ప్రార్థనలలో ఏకీభవిద్దాం. ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములైన ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభా, మా యొక్క రాకపోకలంతట్లో తోడుగా ఉన్నారు. మా ఉద్యోగ జీవితాలలో మాకు జయం ఇచ్చారు నాయన, నీకు వందనములు. పిల్లలందరూ కూడా చక్కగా స్కూళ్ళకు, కాలేజెస్కు క్షేమంగా వెళ్ళి వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఈ దినము మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మాడవేలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ప్రభానైనా మరి ఈ దినము ఎంతమంది అయితే నూతనమైన ఉద్యోగాలు పొందుతున్నారో వాళ్ళందరినీ బట్టి మీకు ఎలాగో స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వివాహం కుదిరినందుకు ప్రభా ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. వారిని బట్టి కూడా మీకు ఎలాగో స్తోత్రంలో మా తండ్రి దేవ, సంతానము కలిగిన మరి ఆ యొక్క న్యూస్ విన్నందుకు ప్రభా ఆ విధాన్ని బట్టి కూడా మీకు ఎలాగో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి. మరి ఈ దినం ప్రభా అనేక మంది ఆకస్మిక ప్రమాదాలకు గురవుతున్నారు. వారందరినీ ప్రభా మీరు దయతో మరి క్షేమంగా కాపాడండి, స్వస్థత ఇవ్వండి తండ్రి. మా ప్రభా నాయన గాయములు త్వరగా మాన్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతో మంది ఆకస్మిక అనారోగ్యానికి గురవుతున్నారు. వారిని కూడా మీరు స్వస్థపరిచి సంపూర్ణంగా ఆరోగ్యంతో వాళ్ళని మరి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి కుటుంబాలను దీవించండి, కుటుంబాలలో ఐక్యతను గ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించి అందరూ కూడా సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలందరినీ ఆశ్రయించి వాళ్ళందరూ కూడా నీ బిడ్డల వేదికకి సహాయం చేయండి మా ప్రభా తండ్రి. ప్రతి బిడ్డ కూడా నైనా నీ మార్గంలో ఎదిగినట్టుగా తండ్రి మరి మంచి మార్గంలో ఆ బిడ్డను నడిపించడానికి అక్కడ తల్లిదండ్రులకు ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా మరి ప్రతి చిన్న బిడ్డను నీ దయమును మనిషి దయమును వద్దులాగున వాళ్ళని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. దయమైన మా ప్రియ పర్లకు తండ్రి. ఈ దినం తండ్రి ఎంతమంది అయితే మరి హాస్పిటల్స్లో కష్టపడుతూ ఉన్నారో, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో, ప్రభా ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారో వారందరినీ ప్రభా లేనట్టు క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలను మీరు ఆదరించండి. వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ ప్రభావం మీరు చూస్తున్నారు దేవా. అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. దేవా తండ్రి త్వరగా స్వస్థపరిచి
అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచి ఇంటికి క్షేమంగా చేర్చుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, దయగలిగిన దేవుడు అవుతాడు దేవా, ఎంతో గొప్ప దేవుడు ప్రభా, ప్రేమ కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు నైనా. మా తండ్రి మీరే కాపాడే దేవుడు ఉంటున్నారు, మీకే వందనం చేసుకుంటున్నాము. మా తండ్రి దేవ, మరి డాక్టర్లను నర్సులను దీవించండి, వారికి అందరికీ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి ప్రభా, మరి వారు రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నప్పుడు కూడా మీరే కాపుదలగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కానీ అదేవిధంగా సైనికులను మరి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ కూడా నాయన ఎంతగానో మీ కొరకు మరి పనులు చేస్తున్నారు ప్రభానైనా. వారు దేశం కొరకు పనులు చేస్తున్నారు, వారికి కావాల్సినటువంటి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేశంను దీవించండి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు చక్కవచ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ప్రభా మరి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో కృంగిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కష్టపడుతున్నారు, వాళ్ళని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైనటువంటి మరి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది రక్షణ లేని స్థితిలో ఉన్నారు దేవా, దయచేసి రక్షణ అనుగ్రహించండి. సాతాను బంధకాలలో ఉన్నారు ప్రభా, వారికి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నువ్వు సమస్తం చేయగలవు, నీపైన ఆధారపడుతున్నాం, నువ్వే సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నావు దేవా, నీకు వందనం చేసుకుంటున్నాము. ఎంతోమంది దుర్వ్యసనాలతో ఉన్నారు తండ్రి, వారిని మీరే దయచేసి కాపాడు తండ్రి ప్రభా. ఏ శ్రమంలో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, మీ బిడ్డలుగా వారిని తీసుకోండి, మీరే తండ్రి వారిని మీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా. దుఃఖంలో ఉన్నటువంటి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, దిక్కులేని వారు తండ్రి, శ్రమను అనుభవిస్తున్నటువంటి వారు మా ప్రభా తండ్రి, మరి వృద్ధులు, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు అందరినీ కూడా జ్ఞాపకం చేస్తుంది. వారందరూ కూడా నేను చక్కగా మరి తండ్రి మంచి సహాయం పొందుకున్నట్లుగా ప్రభా, ఆదరణకరమైన పరిస్థితులను వారు జీవించినట్లుగా మీరే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారు వారి స్థలాలకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వారి వాహనాలపైన రక్తంను ప్రోక్షిస్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని కూడా మీరు దీవించండి ప్రభా. అప్రమత్తత ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతో మందినైనా మరి ఎంతో కష్టాలు పడుతూ అన్యాయాలకు, అక్రమాలకు గురైన వారు ఉన్నారు. కానీ వారిని కూడా మీరు కనికరించండి ప్రభా, వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా తండ్రి, ఎవరు కూడా కృంగుదలలో ఉండకుండా వాళ్ళని లేవనెత్తండి, ధైర్యం కలిగించమని ప్రార్థిస్తున్నాము. మరి మరి ముందు జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రభా మేము నిద్రించబోతున్నాము. మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఎలాంటి కోపము, ద్వేషం అనేవి లేకుండా క్షమాహృదయం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి హృదయంలో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా తండ్రిని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రశాంతమైన మనసుతో వారు పండుకునగలిగే కృపను దయచేయండి. మీరు ఇచ్చే చక్కటి నిద్రను వారు పొందుకునేలాగా వారికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. రేపు పునరుత్థాన దినం ఉంటుండే కాబట్టి ఈ కాలంలో మేము వినబోయే వాక్యం గురించి, మేము పొందబోయే దీవెనల గురించి మేము ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ప్రభా. నైనా రేపటి దినం మేము అందరం కూడా కలిసి సంతోషంగా కుటుంబ సమేతంగా చర్చిలకు వెళ్ళి చక్కగా ఆరాధించడానికి, మేము ధ్యానించుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. మరి ఈ దినము మరి మేము సిద్ధపడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. దేవాది దేవ, దయామేడవు తండ్రి, ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, తండ్రి కుటుంబంగా పిలువబడుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మాకు కావలసిన మంచి నిద్రను అనుగ్రహించండి. మమ్మల్ని, మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా. మా పైన నీ రక్తపు కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మా ఇండ్ల చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దీపాలను కంచెగా ఉంచున్నావు నాయన. నీకే వందనములు.
మరి మాకు ఎలాంటి భయం లేకుండా ఏ అపాయములు మాకు రాకుండా మీరు కాపాడుతానని వాగ్దానం ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మంచి ఆరోగ్యం దయచండి. రాత్రంతా ఎలాంటి ఆకస్మిక అనారోగ్యం కలగకుండా మరి కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి రాత్రి అంతయు నాయన మీ సన్నిధికి మేము అప్పగించుకుంటుండగా మాతో మీరుండమని ప్రార్థిస్తున్నాము. మరి ఇదే కాలంలో మంచి నిద్ర రెస్ట్‌తో ఇదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి మరి రేపటి దినాన మేము నీ పునరుత్థాన దినంలో ప్రవేశిస్తుండగా అందరం కూడా మందిరంలోకి వెళ్ళి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.